ఈటల రాజేందర్ లేకపోయి ఉంటే ఎంతో మంది జీవితాలు కనుమరుగైపోతుండే. ఈటల రాజేందర్ లేకపోయి ఉంటే తెలంగాణ ఉద్యమం కొంచెం పల్చబడేది. ఇది నగ్న సత్యం. ఏమయ్యా రాజేంద్ర, పట్టుమని 10 పోటీ చేసి ఎన్ని గెలిచారు రాజేంద్ర? మీరు తలేడ పెట్టుకోవాలని అర్థమవుతుందా మీకు? మీరు ఆ తెలంగాణ ఉద్యమం పోటీ స్టార్ట్ చేసేది. చంద్రబాబు నాయుడు మీ కేసీఆర్ కి మంత్రి పదవి ఇచ్చింటే తెలంగాణ ఉద్యమం వచ్చేదా రాజేంద్ర? తలగా ఏడబెట్టి ఆ తెలంగాణ సాక్షాత్ అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజేందర్ గారిని ఎగతాళి చేస్తూ మాట్లాడిండు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. అసెంబ్లీలో గొంతెప్పి గలమిప్పి మాట్లాడింది ఈటల రాజేందర్. మరొక నేత హరీష్ రావు, కన్నీరు హరీష్ రావు. నేను ఎంతగానో అభిమానించే నాయకుడు. ఎస్, తెలంగాణ ఉద్యమ ఉబ్బెత్తు కెరటమైన ఉద్యమ కాగడ ఆయన. కానీ వీళ్ళంతా అధికారం నుంచి అంధకారంలోకి వచ్చి, అధికారం రాగానే అంధకారంలోకి వచ్చి తెలంగాణ ఉద్యమానికి ఏం చేశారు? ఆ పోరాట పటిమ తెలంగాణ అమరవీరుల కుటుంబాల మీద ఎందుకు లేకపోయా అనేది ఒక ప్రశ్న.